లేడీస్ రూమ్ లో సెల్ ఫోన్ పెట్టి రికార్డ్ చేశాడే ఆ పోకిరి వెదవ వీడేనా? వీడే వాడు, వాడే వీడు. అయితే ఖచ్చితంగా అది వీడి పని అయ్యుంటుంది. వీడిని పట్టుకుని అడిగితే మొత్తం అంతా బయటపడుతుంది. వీడి గురించి తెలుసుకోవడం ఎలా? వీడి గురించి ఎక్కడ అడిగితే తెలుస్తుందో నాకు తెలుసు. వీడే ఆనంది ఈ స్థితికి కారణమని తెలియాలి. చచ్చాడే. చూడండమ్మా, ఆ అమ్మాయి వచ్చేలోగా స్వామివారి అర్చన అలాగే ధన్వంతరి పూజ చేస్తాను. ఆ తర్వాత హోమం జరిగే సమయంలో ఆ అమ్మాయి వస్తే సరిపోతుంది. మీరేమంటారు? ఏమంటారా? అలాగే చేయండి పూజారి గారు. నామ నక్షత్రాలు చెప్పండమ్మా. లలిత, శ్రవణ నక్షత్రం. ఆనంది, స్వాతి నక్షత్రం. ఆనంది నామధేయస్య స్వాతి నక్షత్ర జాతకస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర పూజాం చ కరిష్యే. స్వామి, చల్లని తండ్రి, ఆనంది రావాలి. ప్రత్యేకంగా ఆనంది కోసమే, తను ఆరోగ్యంగా ఉండడం కోసమే ఈ పూజా హోమం చేయిస్తున్నాను. నీ ఆశీర్వాదంతో అంతా నిర్విఘ్నంగా జరగాలి తండ్రి. ఇంకా రాలేదు. ఏమైంది ఆనందికి? ఇలాంటి సమయాల్లో అందరికంటే ముందే ఉండే ఆనంది ఇవాళ ఎందుకు ఇలా చేస్తోంది? ఆనందిని రప్పించే బాధ్యత నీదే స్వామి. ఆనంది ఇంకా రాలేదేంటి? సౌ ఆ విశ్వం వివరాలు తెలుసుకుని వస్తానని వెళ్ళింది. తెలుసుకుంటుందంటావా? ఇప్పుడు విశ్వం గాడే మనకు దొరికిన పెద్ద ఆధారం. వాడెక్కడుంటాడో తెలుస్తుంది. నువ్వు టెన్షన్ పడకానంది. దొరికింది. వాడి వివరాలు ఏమన్నా తెలుసాయా? తెలిసింది. మన కంపెనీ సెక్యూరిటీ అన్నని అడిగి ఆ విశ్వం గాడి వివరాలు బయటికి లాగాను. వాడు మణికొండలో ఉంటున్నాడట. వాడి భార్య పిల్లలు వాడితో లేరట. బయట కొన్ని కంపెనీల్లో మనుషుల్ని చేర్చటమే వాడి ముఖ్యమైన పనట. అసలు వాడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో తెలుసుకోలేదా? అది తెలీదన్నాడు. అదెందుకు?
వాడి ఇంటి అడ్రస్ ఇచ్చాడు కదా. వెరీ గుడ్. ఇది చాలు. నువ్వు సామాన్యురాలివి కాదే సౌందర్య. ఆనంది, ఇక టైం వేస్ట్ చేయడం ఎందుకు? పదండి, ఈ అడ్రస్కి వెళ్దాం. పదండి. అనవసరంగా ఈ టైంలో ఫోన్ వచ్చి చచ్చింది. ఆనంది వాళ్ళ రూమ్లో నుంచి ఎలాగైనా వాళ్ళ మాటలు వినేదాన్ని. ఇప్పుడు ఆ ల్యాప్టాప్లో వాళ్ళు ఏం చూసారో, వాళ్ళకి ఏ ఆధారం దొరికిందో. ఇప్పుడు ఎలా? అలా దొరికితే ముందు మహేష్, తర్వాత నేను అడ్డంగా దొరికిపోతాం. అవును, సౌందర్య ఎక్కడికి వెళ్ళొచ్చింది? సంథింగ్ ఇస్ గోయింగ్. ఎలా తెలుస్తుంది? వీళ్ళంతా హడావిడిగా ఎక్కడికి బయలుదేరారు? సౌందర్య, ఎలాగోలా వాడు పనిచేసే కంపెనీ వివరాలు తెలుసుకుంటే బాగుండేదే. ఈ సమయంలో వాడు కంపెనీలో ఉంటాడేమో. ఇంకొకసారి అడిగి చూడు. కంపెనీ అడ్రస్ తెలుస్తుందేమో. ఫోన్ చేసి అడుగు. ఎవడు వాడు? వద్దు. కంపెనీకి వెళ్తే వాడి గురించి అడగాలి. అక్కడ వాడి మనుషులుంటే వాళ్ళు వాడికి చెప్తే వాడికి అనుమానం వచ్చి పారిపోతే. వాడా? ఓ, వాడు వాడు అని ఎన్నిసార్లు అంటారే? వాడు పేరు చెప్పి మాట్లాడుకోవచ్చు కదే. షో, వాడి ఇంటికి వెళ్ళడమే అన్ని రకాలుగా మంచిది. ఆనంది చెప్పిందంటే అది కరెక్టే. త్వరగా పదండి. పదండి. ఆనంది, ఇదేంటి ట్రాఫిక్ పోలీస్ లాగా అడ్డంగా వచ్చి నిలబడ్డావు? తప్పుకో. మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? తప్పుకో. కంపెనీకి వెళ్లాల్సిన టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? నీకెందుకు? అంటే ఏంటి, సడన్ గా లీవ్ పెట్టేస్తారా? నేను ఒప్పుకోను. మీకు లీవ్ శాంక్షన్ చేయను. మర్యాదగా కంపెనీకి రండి. ఇది కంపెనీ కాదు. ఇప్పుడు నువ్వు మా సీఈఓవి కాదు. మేము మహేష్ సార్కి చెప్పుకుంటాం. నువ్వు తప్పుకో. పదండి, మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? అసలు ఎవరి కోసం ఎక్కడికి వెళ్తున్నారు? ఇంత హడావిడిగా వెళ్తున్నారంటే వీళ్ళకి ఆ వీడియోలో ఏదో ఆధారం దొరికింది. అమ్మో, వీళ్ళని ఫాలో చేయాలి. అదిగో ఆటో.